గుమలాడిపోయే రెస్టారెంట్ స్టైల్ ఇంకా ఫంక్షన్లకి పెట్టే గుత్తి వంకాయ మసాలా కర్రీని సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో ఇంట్లోనే తయారు చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈరోజు వీడియోలో మనం గుత్తి వంకాయ మసాలా కర్రీని అయితే తయారు చేసుకుందాం. కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, ధనియాలు, జీడిపప్పు, నువ్వులు, చెక్క, లవంగాయలు, యాలకులు, సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి, కొత్తిమీర, టమాటాలు, పల్లీలు, అల్లం, వెల్లుల్లి, ఇంకా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, గరం మసాలా తీసుకున్నానండి. 1 kg గుత్తి వంకాయలకి ఈ క్వాంటిటీలో మసాలాలు అయితే సరిపోతాయి. ఈ పప్పులు అన్నీ వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఈ కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఇలా చిట్లిపోయి కొంచెం వేగుంటాయండి. ఇప్పుడు ఇందులోకి ఇలా ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే చెక్క, 2 ఇంచుల చెక్క, యాలకులు, లవంగాలు వేసుకోవాలి. జీడిపప్పును వేసుకోండి. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇందులోకి 1 కప్పు ధనియాలను కూడా వేసుకొని ఇవి 1 నిమిషం వేగిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు, ఈ కప్పు సుమారు నువ్వులను వేసుకోవాలి. చూసారా, మనకి నువ్వులు కూడా వేగి చిటపటలు ఆడుతున్నాయి. మంచి స్మెల్ కూడా వస్తుందండి. పొగలాగా ఇలా పొగలాగా వస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వేడికి అవి ఇంకొంచెం వేగిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన వాటిని ఇప్పుడు ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి చల్లారి పెట్టుకున్న ఈ పప్పులన్నిటినీ వేసుకోవాలండి. ఇందులోకి 2 ఇంచుల దాకా అల్లము, 5-6 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, నేను ఇక్కడ చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు ఆనియన్స్, 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలను కూడా వేసుకోవాలి. కొంచెం అంత కొత్తిమీర వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా, 1 టేబుల్ స్పూన్ పసుపు, మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మీకు గట్టిగా పడుతుంది అంటే కొంచెం వాటర్నైనా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 kg గుత్తి వంకాయలు తీసుకున్నామండి. ఇలా ఒత్తితే మెత్తగా ఉండాలి. ఇంకా పెద్ద సైజు ఉండకూడదు, అన్నీ ఒకే సైజు ఉండాలి. అలానే మరీ లేతగా కూడా ఉండకూడదు. ఇప్పుడు వీటన్నిటిని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. వంకాయకి కాడని కొంచెం కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలాగా అన్ని వంకాయల్ని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని వంకాయలకి ఇలానే కాడలు కొంచెాన్ని కట్ చేసుకొని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు వంకాయలు కరనెక్కకుండా ఉండటానికి ఇలా గిన్నె నిండా వాటర్ తీసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. మీకు ఎందుకో తెలుసు కదా, ఇవి వంకాయలు వేసినాక కరనెక్కకుండా ఉండటానికి. ఇప్పుడు మనం వంకాయలను అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 4 పచ్చాలుగా సగం కంటే కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలండి. కింద వరకు కట్ చేసుకోకూడదు. ఇలాగ కట్ చేసుకునేటప్పుడే పుచ్చులు ఏమైనా ఉన్నాయో లేవో చూసుకొని కట్ చేసుకోవాలి. మనం తీసుకునేటప్పుడే పుచ్చుల్ని మనం కనిపెట్టవచ్చండి. మనకి వంకాయ పైన రంధ్రాలు లాగా ఉంటే పుచ్చిపోయినట్టండి, అప్పుడే మనం తీసుకోకుండా ఉండాలి. మనం ఇలాగ అన్నిటినీ కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలని స్టఫ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతితో మసాలాని వంకాయ లోపల వరకు స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్ని వంకాయలకి ఇదే విధంగా మసాలాని మొత్తాన్ని స్టఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇలాగా స్టఫ్ చేసుకోగా మనకి ఇంకొంచెం మసాలా మిగిలిపోతుందండి. ఈ మసాలాని మనం కర్రీలోకి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ కోసము స్టవ్ పైన ఒక ప్యాన్ని ఉంచి ప్యాన్లోకి 8 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులోకి 4 ఎండుమిర్చీలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు 4ను వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఆవాలు
ఆయిల్లో చిటపటలాడుతూ ఉన్నప్పుడు మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని మొత్తాన్ని ఒకదాని తర్వాత ఒకదాన్ని ఆయిల్లోకి అయితే యాడ్ చేసుకొని 1 నిమిషం వేగనివ్వాలి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలండి, లేకపోతే మనకి మసాలా మాడిద్ది. వంకాయ కూడా పైన మాడిపోతుంది కానీ లోపల పచ్చిగానే ఉంటుంది. సిమ్లోనే ఉంచుకొని ఇలా ఒక్కసారి గెరెట్తో మొత్తాన్ని కలయి తిప్పి మూత పెట్టి 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా వంకాయలన్నీ ఫ్రై అయిపోయి మనకి మసాలా కూడా మాడదండి, ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మనకి కొంచెం మసాలా మిగిలిపోయింది కదండి, ఆ మసాలాని మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒకసారి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇలా గెరెడుతో తిప్పుకుంటూ మగ్గించుకున్న తర్వాత ఇందులోకి 1/2 లీటర్ దాకా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ని యాడ్ చేయటం వలన మనకి గ్రేవీ వస్తుంది, ఇంకా మగ్గుతుంది. ఇందులోకి ఇంకొక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని గెరెటతో కలయి తిప్పుకొని మూత పెట్టి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఈ విధంగా మసాలా అంతా కుక్ అయ్యి గ్రేవీ కూడా దగ్గరగా వచ్చి వంకాయలు కూడా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. చూసారా, మనకి గ్రేవీ అనేది చిక్కగా అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి గెరెటతో కలయి తిప్పి ఇందులోకి కొంచెం గరం మసాలాని వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి గుత్తి వంకాయ మసాలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి వేడివేడిగా గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ వేడివేడి గుత్తి వంకాయ మసాలా కర్రీని మనం అన్నం, చపాతి, పుల్కా ఇలా ఎందులోకి తిన్నా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. విడిగా ఒక బౌల్లోకి వేసుకొని తిన్నా కానీ నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోయేంత టేస్ట్గా అయితే ఉంటుంది. మీలో ఎంతమందికి గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.